హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు. రాయలసీమ అండ్ కోస్తా ఆంధ్ర స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేసుకుందాం వచ్చేయండి. దానికోసం 1 టమాటో, 1 ఆనియన్ అండ్ 5 to 6 మిర్చి తీసుకున్నా. ఈ మిర్చి పెద్ద స్పైసీగా లేవు, మాకు అత్త వాళ్ళకి పొలంలో పండినవే అవి. ఈ రెసిపీ వచ్చేసి మేము ఫ్రైడే రోజు నైట్ డిన్నర్ కోసం చేసుకున్నాం. మనోకి బాగా ఉగ్గాని బజ్జీ తినాలనిపించింది అని చెప్పిండు. బేసిక్గా నాకు ఆ రోజు స్పెషల్గా కర్రీ చేసే ఓపిక కూడా లేకుండే, ఇంకా సరే అని చెప్పేసి ఇదైతే త్వరగా అయిపోతుంది అండ్ సింపుల్ రెసిపీ అని చెప్పి చేసేసిన. ఇంక ఇంట్లో బొరుగులు ఉంటే మాకు ఇంకా గో టు టిఫిన్ లాగా. మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చిండే కదా హైదరాబాద్కి, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ దగ్గరికి, అప్పుడు తీసుకొని వచ్చిర్రు బొరుగుల బస్తా. స్పెషల్గా కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇట్లా టిఫిన్స్ ప్రిఫర్ చేయడం నైట్స్ ఈజీగా అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళు అక్కడ నుండి పంపే బొరుగులకి మేము ఇక్కడ లోకల్ స్టోర్స్లో కొనుక్కునే బొరుగులకి చాలా డిఫరెన్స్ చూసినాము. మనం వాటర్లో సోక్ చేసినప్పుడు ఇవి తొందరగా మెత్తబడతాయి అండ్ టేస్ట్ కూడా ఉంటాయి, కొంచెం సాల్టీగా. ఉత్తవి కూడా తినొచ్చు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, టమాటో అవి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఈ లోపు నేను బొరుగులు మెత్తబడడానికి సోక్ చేసి పెట్టేస్తున్నా వాటర్లో. తాలింపు రెడీ చేసుకునే గ్యాప్లో ఇంకా బొరుగులు కూడా మెత్తగా అయిపోతాయి. నేను శనగపప్పు కొంచెం మంచి క్వాంటిటీలోనే యూజ్ చేస్తా అన్ని రెసిపీస్లో అని చెప్పేసి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన. అండ్ ఇక్కడ పల్లిపప్పులు కూడా వేస్తున్నా. పల్లిపప్పులు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, దానివల్ల పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏంటంటే ఆర్యన్కి పీనట్స్ అంటే బాగా ఇష్టము, సో మేము ఎక్స్ట్రా వేసుకుంటున్నాం. ఇక్కడ నేను ఇప్పటివరకు వేసింది తాలింపు దినుసులు, శనగపప్పు, పల్లిపప్పులు అండ్ మిర్చి, ఎండుమిరపకాయలు అండ్ ఆనియన్ అండ్ ఇంకా పసుపు కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యే గ్యాప్లో మనం ఆల్రెడీ సోక్ చేసిన బొరుగులు ఉన్నాయి కదా, అవి ఇట్లా ప్రెస్ చేసి తీసేయాలి. కింద వాటర్లోకి లైట్గా డస్ట్ వచ్చేస్తుంది, సో పైనవి మనం ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. ఇంత సాఫ్ట్ అయితే చాలు. బొరుగులని నేను సోక్ చేసే ముందు ఒకసారి వాటర్తో లైట్గా కడిగేసిన తర్వాతనే సోక్ చేసిన. టమాటోస్ కూడా వేసాక అవి సాఫ్ట్ అవ్వడానికి లైట్గా కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఓన్లీ టమాటోస్ సాఫ్ట్ అవ్వడానికి. ఎక్కువ వేసేస్తే సాల్ట్ అంతా టమాటోస్కి పట్టేస్తుంది, అంత టేస్ట్ అనిపించదు, సాల్టీగా అనిపిస్తుంది. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిన బొరుగులు ఉండే కదా, అవి తినడానికి వచ్చిండు ఆర్యన్ సార్. వాడికి అట్లా సాఫ్ట్ అయిన బొరుగులు నచ్చుతాయి, తాలింపు పెట్టక ముందే ఎక్కువ తింటాడు. సో అందుకే ఆ రోజు ఓన్లీ కర్డ్ రైస్ పెట్టిన. ఎక్కువ బొరుగులు ఫీడ్ చేసినా కూడా గ్యాస్ పట్టేస్తుంది పిల్లలకి. సో ఇంకా లైట్గా కర్డ్ రైస్ పెడితే మాతో పాటు ఉగ్గాని తింటాడు అనేది మాకు తెలుసు ఆల్రెడీ. సో ఇంకా ఆ రోజు అందుకే కర్డ్ రైస్ పెట్టేసిన వీడికి. తాలింపు మంచిగా మగ్గిపోయిన తర్వాత టమాటోస్ అన్నీ వేసినాం కదా, అవి మగ్గిన తర్వాత బొరుగులు వేస్తూ 1 లేయర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇంకొక లేయర్ మీద సాల్ట్ వేసిన. సో అంత మంచిగా కంబైన్ చేసినప్పుడు సాల్ట్ అన్ని బొరుగులకి పడుతుంది అని చెప్పేసి రెసిపీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ టచ్ పుట్నాల పప్పుల పొడి వేసేస్తున్నా. మళ్ళీ మేము తినేటప్పుడు కూడా పుట్నాల పప్పుల పొడి సైడ్కి వేసుకుంటాము, అందుకే ఇక్కడ 2 స్పూన్సే వేస్తున్నా రెసిపీలో. జనరల్గా పుట్నాల పొడితో పాటు మిర్చి బజ్జీ చేసుకుంటారు, బట్ మేము ఆ రోజు బయట నుంచి తెచ్చేసుకున్నాం బజ్జీ, అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి. బౌల్తో 3 బౌల్స్ బొరుగులు తీసుకున్నా. అవి సోక్ అయ్యేసరికి 1.5 to 2 బౌల్స్ అవుతాయి, సాఫ్ట్ అయిపోయి. మీకు జస్ట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రేషియో కోసం చూపిస్తున్నా అంతే. మీరు అందరూ ఆల్రెడీ రెసిపీ చేయడంలో ప్రో అయితే జడ్జ్ చేయొద్దు నన్ను ప్లీజ్. కానీ చేసిన ప్రతిసారి మిర్చి కాంబినేషన్ ఉండాలి అని రూల్ ఏం లేదు. ఆ రోజు మాకు తినాలనిపించి చేసుకునే ఓపిక లేక బయట తీసుకొచ్చుకున్నాం అంతే. మీకు చేసుకోవాలనిపించి మిర్చి అవైలబుల్గా లేకుంటే ఆలు బజ్జీ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది ఉగ్గానితో. ఇది నెక్స్ట్ డే సాటర్డే రోజు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినాము ఆర్యన్ బర్త్డే షాపింగ్ కోసము. February 15th ఆర్యన్ బర్త్డే. మనకి వీకెండ్సే పాసిబుల్ అవుతుంది షాపింగ్కి రావడానికి. సో ఇంక ఈ వీకెండ్ సాటర్డే సండే ట్రై చేద్దాము. ఇంకేది ఫైనల్గా దొరకకుంటే అప్పుడు ఆన్లైన్లో ట్రై చేద్దాం అనుకున్నాము. జనరల్గా డైలీ వేసే వాటికంటే ఇట్లా బర్త్డేస్కి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం మంచి వాటిలోనే చూస్తాం కదా, అవి పిల్లలు అన్ని ప్రిఫర్ చేయరు. ఈ రిటర్న్ ఎక్స్చేంజ్ అవి ఫిట్టింగ్ సరిగా సెట్ అవ్వక ఈ గోల్ అంత ఎందుకు, డైరెక్ట్ వేసి చూద్దాము, వాడికి కంఫర్ట్ ఉన్నదే తీసుకుందాం అనుకున్నాము. డైరెక్ట్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆర్యన్ ఫస్ట్ బర్త్డేకి చెన్నై షాపింగ్ మాల్లోనే సూట్ తీసుకున్నాము, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో. ఇదే ఆర్యన్ బర్త్డే సూట్, దాని మీద బ్లేజర్ కూడా వచ్చిండే. బట్ మేము ఏంటంటే ఓన్లీ ఓవర్ కోట్ ఒకటే వేసినాం ఆ రోజు. 15th ఆర్యన్ బర్త్డే అయితే 10th మేము తిరుపతిలో పుట్టు వెంట్రుకలు ఇచ్చినాము, అందుకే ఆర్యన్కి అండ్ మాకు గుండు ఉంది. ఆ పిక్లో నా హెడ్కి క్యాప్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే జనరల్గానే మనకు బ్లూ కలర్ చూస్తే పూనకం వస్తుంది, ఇంకా అదే తీసుకుందాం అంటాడు. ఆ రోజు సూట్ అట్లా వెళ్ళినాము. 2000 ఆ రేంజ్కి చాలా వర్త్ అనిపించింది. బర్త్డే రోజు చాలా కంఫర్టబుల్గా వేసుకున్నాడు. ఇలాగ వేసిన బేబీ పింక్
పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కుర్తా అండ్ ఈ లెమన్ ఎల్లో ఈ లాస్ట్ది. ఇవి 3 మాకు బాగా నచ్చినాయి. బట్ అవి వాడికి అస్సలు కంఫర్టబుల్ లేకుండే. వాటి దగ్గర కూడా వర్క్ ఇస్తున్నారు కదా, అది వాడికి బాగా ఇరిటేటింగ్ గా ఉండే అనమాట. అస్సలు ఉంచుకోలేదు. అట్లీస్ట్ ఆ లెమన్ ఎల్లోది ఓవర్ కోట్ వేయకుండా ఓన్లీ కుర్తా అయినా వేసి చూద్దాము, బుటీస్ వర్క్ ఉంది కదా అనుకున్నాము. బట్ అది కూడా ఉంచుకోలే. ఫైనల్ గా ఈ డ్రెస్ నాకు చాలా అంటే చాలా నచ్చిండే. ట్రై చేసినాము. బట్ ఆర్యన్కి ఆ రోజుకే కరెక్ట్ గా వచ్చేలా వచ్చింది ఫిట్టింగ్. అది 1 వాష్ తర్వాత పక్కా స్ట్రింక్ అయిపోతుంది. అది లెనిన్ కాటన్ ఆర్ ఖాదీ కాటన్. నేనైతే ఖాదీ కాటన్ అనుకున్నా, బట్ వాళ్ళు లెనిన్ అని చెప్పిర్రు. అది సైజ్ అవైలబుల్ ఉంటే పక్కా అదే తీసుకొని ఇంటికి వచ్చేస్తుండే. చెన్నై షాపింగ్ మాల్ నుండి సౌత్ ఇండియాకి వచ్చినాము. మేము సౌత్ ఇండియాలో కిడ్స్ సెక్షన్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. రాగానే ఈ చెప్పులు తీసుకుందాం అనుకున్నాము. వీడికి మోడల్లో తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. వీడికి ఇవి బాగా నచ్చుతున్నాయి. వాడే వేసుకొని వాడే తీసుకోగలుగుతున్నాడు. వీడు ఆల్రెడీ ఈ మోడల్లో యూజ్ చేసిండు. బట్ అవి కొంచెం టైట్ అయిపోయినాయి. సరే అని ఇప్పుడు తీసుకుందామంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ అయిపోయినాయి. ఆన్లైన్ లో అయినా ట్రై చేయాలి. పాపం వాడికి అవి చాలా నచ్చిండే, కానీ అవి నడవనికి రాకుండా ఉండే. సౌత్ ఇండియాలో కిడ్స్ సెక్షన్ లో బట్టలు నాకు చాలా నచ్చినాయి. మెయిన్లీ చాలా కంఫర్టబుల్ గా ఉండే అండ్ ప్రైస్ రేంజ్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉండే. మెయిన్లీ ఈ కుర్తాస్ మనుకి చాలా అంటే చాలా నచ్చినాయి. ఎస్పెషల్ గా ఆర్యన్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా నవ్వుతూ వేసుకున్నాడు. అండ్ ఇక్కడ రామ్రాజ్ పంచా అంటారు కదా, షర్ట్ అండ్ పంచా, అది తీసుకుందాం అనుకున్నాడు మను. యాక్చువల్లీ అది మా మమ్మీ థాట్. మా మమ్మీ బర్త్డే డ్రెస్సే ఇది తీసుకోమన్నది. యాక్చువల్లీ నాకు అది ఇష్టం లేకుండే, ఏదైనా ఫెస్టివల్కి వేద్దాంలే అనుకున్నా. ఆల్రెడీ బర్త్డే డ్రెస్ తీసేసుకున్నాము. బిల్లింగ్కి వెళ్దామంటే మను ఈ రామ్రాజ్ కూడా తీసుకుందాం అన్నాడు. బట్ నేనేంటంటే ఇప్పుడు తీసుకున్నా అది వాడు వేసుకోడు, నాకు బాగా తెలుసు. ఎందుకు డబ్బులు వేస్ట్ అని వద్దన్నా. ఇంకొంచెం ఒక 1 year అట్లా అయితే వాడికి తెలుస్తుంది, వేసుకుంటాడు. ఊరికే ఎందుకు తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం అని చెప్పి వద్దన్నా, తీసుకొని ఇవ్వలేదు. బర్త్డే డ్రెస్ కూడా వీడియో తీసా. ఏంటంటే బర్త్డే రోజు పోస్ట్ చేసే వీడియోలో పెడదాం అనుకున్నా. చాలా సింపుల్గా అండ్ ఎస్పెషల్గా వాడు వేసుకొని నవ్వుతూ ఎంజాయ్ చేసిన డ్రెస్సే తీసుకున్నాము. అండ్ వాడి కంఫర్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాం. బర్త్డే రోజు ఏడిపించాలనుకోలేదు మేము. వాడి ముందు 4-5 ఆప్షన్స్ పెడితే వాడు కూడా ఆ డ్రెస్సే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా అదే తీసుకున్నాము. ఇక్కడ మను పీనట్స్ అండ్ ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తున్నాడు. ఆర్యన్ ప్లేట్ పచ్చి చింతకాయ పచ్చడి అంటారు కదా, అది వేసి పులగంలో కొంచెం గీ వేసేసి పెడతా. ఇప్పుడు పెట్టిన దాంట్లో హాఫ్ తిన్నా నేను హ్యాపీ అయిపోతా. ఇండైజెషన్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి వాడు ఫుడ్ చాలా తగ్గించేసిండు. కోసం ఆల్రెడీ పీనట్స్ అండ్ ఎండుమిరపకాయలు రోస్ట్ చేసిండు కదా మను, దాంతో పచ్చడి చేసుకున్నాం. మేము దీన్ని చింతకాయ పచ్చడి అంటాము. రాయలసీమ అండ్ కోస్తా స్పెషల్. గింజల పచ్చడి అని కూడా అంటారు. దీని రెసిపీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షేర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.